my dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో మోస్ట్ కాంప్లికేటెడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇన్ జేఈ మెయిన్స్ ఈ క్వశ్చన్స్ కొన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ and s square is equal ab plus bc plus ca. Then r square, s square, s square, s square, r square, s square, s square, s square, r square. What is the value of this one? Okay, options is that first option a cube plus b cube plus c cube plus 3abc. Second option, next a cube plus b cube plus c cube minus 3abc. Third option 0. Fourth option a cube plus b cube plus c cube minus 3abc whole square. ఈ విధంగా ఇస్తారండి. అంటే ఈ జనరల్గా ఏంటంటే మనం ఇప్పటివరకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఏ బదులు సపోజ్ నేను 0 పెట్టుకున్నాను అండి. సో బి బదులు 1, సి బదులు -1 పెట్టుకున్నాను. ఏమవుతుందండి నీకు ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 0. ఓకే, బి స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ సి స్క్వేర్ అంటే ఎంత అండి? +1 అంటే 2 అయిపోయింది. అలాగే ఎస్ స్క్వేర్ ఎంత అయింది? ఏబి అంటే 0. బీసీ ఎంత? -1. సి ఎంత? 0. సో ఈ వాల్యూ -1. అంటే ఇప్పుడు టోటల్గా ఈ డిటర్మినెంట్ వాల్యూ గమనించినట్లయితే మీరు ఈ డిటర్మినెంట్ వాల్యూ ఎంత అండి? ఇది 2 -1 -1 నెక్స్ట్ -1 2 -1. సో -1 -1 2. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎక్స్పాన్షన్లో ఏమొస్తుందండి? 2 into 4 -1 నెక్స్ట్ మైనస్ +1 నెక్స్ట్ -2 -1 సో -2 -1 నెక్స్ట్ -1 into అగైన్ 1 + 2 ఎంత అండి? ఇది 2 into 3 6 -3 is equal to 0. అంటే 0 వచ్చేసింది. సపోజ్ ఇది అనుకున్నావా? సపోజ్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి మీరు ఫస్ట్ ఆప్షన్ వన్లో చూసినట్లయితే మీకు ఆప్షన్ వన్లో ఏ క్యూబ్ అంటే 0, బి క్యూబ్ అంటే 1, సి క్యూబ్ అంటే -1, 3abc అంటే 0. ఎంత అండి? 0. సో ఆప్షన్ 2 కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే ఇదేగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. సో ఇది కూడా 0. ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 కూడా 0 హోల్ స్క్వేర్. అంటే టోటల్గా అన్ని ఆప్షన్స్ ఈక్వల్ అయ్యాయండి. ఓకే, ఈ ప్రాబ్లంలో గమనించినట్లయితే మనం తీసుకున్నటువంటి వాల్యూస్కి ప్రతి ఆప్షన్ కూడా 0 వచ్చింది. ఇక్కడ కూడా 0 వచ్చేసింది. సో మనకి ఏ ఆప్షన్ కన్ఫర్మేషన్ తెలియదు. అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో ఇన్ జనరల్గా ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 2, సి ఈజ్ ఈక్వల్ 3 అని చెప్పుకున్నాం. ఇది ఓన్లీ 99% వరకు 1%, ఆ 1% ఇదేనండి. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, సి వాల్యూ -1 తీసుకున్నట్లయితే ఇక్కడ ఎల్హెచ్ఎస్ మనకి 0 వచ్చింది. ఓకే, ఎల్హెచ్ఎస్ మీన్స్ గివెన్ 1, ఆర్హెచ్ఎస్ మీన్స్ ఆప్షన్స్ అన్నీ ప్రతిదీ 0 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం వాల్యూస్ తీసుకుంటే ఏది కన్ఫర్మేషన్ చేయగలం? కన్ఫర్మేషన్ తెలియదు కదా, విచ్ ఇస్ ద కరెక్ట్ వన్ అని. అందువల్ల ఒరిజినల్ మెథడ్కి వెళ్ళాలండి. ఇప్పుడు ఒరిజినల్ మెథడ్ ఎలాగో మీకు తెలియజేస్తాను చూడండి. సో ఒరిజినల్ మెథడ్లో మనకి ఇప్పుడు సపోజ్ let it be delta. Okay, let it be delta. సో ఇక్కడ మనం C1 ఓకే
C1 implies C1 minus C2. అలాగే నెక్స్ట్ C2 implies C2 minus C3. ఓకే, C1 implies C1 minus C2 and C2 implies C2 minus C3. అంటే ఏమవుతుందండి ఇప్పుడు మీకు ఇక్కడ R square minus S square. ఓకే, again S square minus R square. Next again this is 0. Okay, R square minus S square, S square minus R square, S square minus S square 0. Next C2 minus C3 అంటే 0. ఓకే, 0. నెక్స్ట్ అగైన్ R square minus S square, R square minus S square. నెక్స్ట్ here also R square minus S square. ఓకే, నెక్స్ట్ S square minus R square. So finally third column has is S square R square. అంటే ముఖ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్లో తప్పనిసరిగా యాజ్ యూజువల్ మెథడ్గా మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం చూడండి. ఓకే, సో ఇందులో నేను R square minus S square కామన్ ఇస్తాను, ఇందులో R square minus S square కామన్ ఇస్తాను. అంటే R square minus S square కామన్ తీసినప్పుడు ఇక్కడ -1 వస్తుంది, ఎందుకంటే మైనస్ కామన్ తీయాలి కదా. సో దీనిలో నేను ఏం చేస్తున్నాను, నేను ఇది ఆపరేషన్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ దానిలో ఏం చేస్తున్నానంటే R square minus S square కామన్ తీస్తాను. ఓకే, ఫస్ట్ కాలం నుండి. ఓకే, అలాగే సెకండ్ కాలం నుంచి కూడా ఏం చేస్తాను నేను అగైన్ R square minus S square. ఓకే ఇంటూ ఇప్పుడు ఫస్ట్ దానిలో నేను R square minus S square కామన్ తీసాను, ఏమవుతుందండి 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -1, ఇక్కడ ఎంత అండి 0. ఓకే, సెకండ్ దానిలో కూడా చూడండి 0. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ ఒకసారికి -1. ఓకే, థర్డ్ కాలం S square R square. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇది ఎంత అయిందండి R square minus S square whole square, R square minus S square whole square, R square minus S square whole square. ఓకే, ఇప్పుడు ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏమొస్తుంది మీకు 1 ఇంటూ ఈ రో కాలం డీలీట్ చేసినట్టు R square, ఇక్కడ చూడండి AD minus BC, R square plus S square, R square plus S square, R square plus S square. నెక్స్ట్ -0 and something 0 ప్లస్ S square ఇంటూ ఈ రో కాలం డిలీట్ చేసినట్టయితే 1. ఓకే, 1 -0. ఓకే, అంటే ఫైనల్గా నీకు ఇక్కడ ఈ సింప్లికేషన్ R square ప్లస్ S square ప్లస్ S square అంటే ఫైనల్గా నీకు ఏమొచ్చిందండి ఇప్పుడు నీకు R square minus S square whole square ఇంటూ R square plus 2S square, R square plus 2S square. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే నీకు R square అంటే ఇది -S square. ఓకే, తర్వాత R square plus 2S square. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాను. ఫస్ట్ R square plus 2S square, R square plus 2S square. R square ఎంత నీకు R square A square plus B square plus C square. 2S square అంటే 2 పెట్టి మల్టిప్లై చేయాలి కదా, అంటే 2AB ప్లస్ 2BC. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2CA అంటే A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2C అంటే A plus B plus C హోల్ స్క్వేరే కదా, అంతే కదా. కాబట్టి ఏమవుతుందండి నీకు A plus B plus C హోల్ స్క్వేర్ అయింది. ఓకే, A plus B plus C హోల్ స్క్వేర్ అయింది. ఓకే, అలాగే ఇక్కడ R square minus S square అంటే ఏంటి A square plus B square plus C square minus AB minus BC minus CA హోల్ స్క్వేర్. కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఇదేమో నీకు A square plus B square plus C square minus AB minus BC minus CA whole square.
whole square, okay, into this one, okay, into a plus b plus c whole square, into a plus b plus c whole square, into a plus b plus c whole square, ఓకే. అంటే ఈ మొత్తాన్ని ఒకే హోల్ స్క్వేర్లో తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు మనం ఫైనల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్స్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏ, ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్, ఓకే. ఓకే, ఇక్కడ టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ దిస్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఎక్స్ వై హోల్ స్క్వేర్, ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అంటే ఏంటది మీకు ఏంటండి ఏ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. a cube plus b cube plus c cube minus 3abc is equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. ఆ ఫార్ములా ఇప్పుడు ఉపయోగండి. చూసారండి, మనకి ఇందాక వాల్యూస్ వేసినట్లయితే అది కన్ఫర్మేషన్ కాలేదు. అందువలన కొన్ని ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. అప్పుడు మనం ఒరిజినల్ మెథడ్ తెలియాలండి. హౌ టు సాల్వ్ వెనెవర్ యూ హ్యావ్ టు ఫేస్ ఏ ప్రాబ్లమ్ లైక్ దిస్, whenever the options will be the same. సో మనం అనుకున్నటువంటి వాల్యూస్కి ఆప్షన్స్ కనుక సేమ్ అయినట్లయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దిస్ ఈజ్ ద వే టు ప్రొసీడ్. సో అల్టిమేట్లీ దిస్ ఈజ్ ద రిజల్ట్. ఏంటంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. సో ఫైనల్ వన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ plus c cube minus 3abc. So మొత్తం హోల్ స్క్వేర్. దట్స్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ ద రిజల్ట్ ఫర్ దిస్. అంటే ఆప్షన్ 3 రైట్ అనమాట. ఆప్షన్ 3 రైట్. చూసారు కదండి, ఒక చిన్న ప్రాబ్లం అనుకుంటాం, కానీ ఈ ఒక్క ప్రాబ్లం ఎంత కాంప్లికేటెడ్గా మారిందో. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆప్షన్ నమ్ముకోవడం తప్పులేదు, కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా. సో ఇవే మీరు జేఈఈ మెయిన్స్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీ ప్రొసీజర్ తెలియాలి. సో అందుకోసం నేను స్టార్టింగ్లోనే ఇలాంటి ప్రాబ్లం ఎన్నుకోవడం జరిగింది. ఓకే, జనరల్గా అన్ని సందర్భాల్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామంటే అది ఫెయిల్ అయిపోయే సందర్భం ఉంది. ఇప్పుడు ఇదే మన ఎగ్జాంపుల్. నేను ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, సి వాల్యూ మైనస్ అని పెట్టుకుంటే ఎల్హెచ్ఎస్ 0 అయింది, గీవెన్ ఆప్షన్ 0 అయ్యాయి, గీవెన్ ప్రాబ్లం 0 అయింది, గీవెన్ ఆప్షన్స్ అన్నీ కూడా 0 అయిపోయినాయి. మరి కన్ఫర్మేషన్ ఏంటండి ఇది. ఓకే, సో ఈ విధంగా మనం చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది. అయితే ఆల్జిబ్రా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ x power n plus 2 x power n plus 3 same y power n plus 2 y power n plus 3 z power n plus 2 z power n plus 3. Okay, this is the given determinant equals to x minus y into y minus z into z minus x into 1 by x plus 1 by y plus 1 by z. Then n is equal to then n is equal dash. n is equal dash. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా పెద్దగా ఇబ్బంది పడకుండా ఆర్డర్ గురించి ఆలోచించండి. అంటే సపోజ్ మామూలుగా మీకు నేను ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్స్ ఇంటూ వైజెడ్ వచ్చిందండి. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ ఎంత 1, ఇది 1 అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందండి 3 వస్తుంది. సపోజ్ అది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉందనుకోండి, ఇక్కడ పవర్ 1, కానీ దీని ఆర్డర్ ఎంతండి, దీని ఆర్డర్ ఎంత మనకి 1 1. దీని ఆర్డర్ 1. XYZ ఉంటే 3 అవుతుంది,
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంటే 1 అవుతుంది. ఇది గమనించుకోండి. సపోజ్ అలాగే సపోజ్ 1/x 1/y 1/z ఉందండి. దీని మీనింగ్ ఏంటి? x పవర్ -1 y పవర్ -1 z పవర్ -1 కాదు, దీని ఆర్డర్ -1. ఫస్ట్ తెలుసుకోవాలి ఆర్డర్. అంటే మనకి ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్డర్ షుడ్ బి ద సేమ్. కంపల్సరీగా నీకు డిటర్మినెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, డిటర్మినెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ రిజల్టెంట్ దాన్ని కూడా ఆర్డర్ షుడ్ బి ద సేమ్. సో ఈ పాయింట్ మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఆర్డర్ గమనించినట్లయితే ఈ డిటర్మినెంట్లో మనకి ఏమొస్తుంది? మామూలుగా ఎక్స్ పవర్ n ఇంటూ వై పవర్ n+2 మామూలుగా ఏమొస్తుందండి? మామూలుగా ఎక్స్ పవర్ n ఇంటూ వై పవర్ n+2 ఇంటూ జెడ్ పవర్ n+3 సేమ్ మైనస్ వై పవర్ n+3 ఇంటూ జెడ్ పవర్ n+2. ఓకే, సంథింగ్ ఓకే, తర్వాత వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆర్డర్ ఇదే కదా ఎక్కడైనా సరే. అంటే ఇప్పుడు therefore ఆర్డర్ ఆఫ్ LHS ఎంత? ఆర్డర్ ఆఫ్ LHS is equal ఆర్డర్ ఆఫ్ RHS. ఆర్డర్ ఆఫ్ RHS, ఆర్డర్ ఆఫ్ LHS ఈక్వల్ ఆర్డర్ ఆఫ్ RHS. కాబట్టి ఆర్డర్ ఆఫ్ LHS అంటే ఏంటి? ఇక్కడ వరుసగా యాడ్ చేయండి, మల్టిప్లికేషన్ కదా ఇది. అంటే n ప్లస్ n+2 ప్లస్ n+3, n ప్లస్ n+2 ప్లస్ n+3. రైట్ సైడ్ ఏం చెప్పాను నేను? ఇవన్నీ మల్టిప్లికేషన్. మామూలుగా x మైనస్ వై అంటే డిగ్రీ 1 అండి. సో 1, కానీ మల్టిప్లికేషన్ కదా, కాబట్టి ఏమవుతుంది? 1 ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ కదండి. ఇంకోసారి వ్యవస్థ. సపోజ్ నేను ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ అన్నానండి. సో ఇక్కడ విడివిడిగా ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఆర్డర్ 1, కానీ మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ 1 1 1. అదే మనం మధ్యలో ప్లస్ వేసామనుకోండి ఆర్డర్ 1, కానీ ఇంటూ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. ఎందుకంటే మల్టిప్లై చేసినప్పుడు ఎంత అవుతుందండి? ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్, అది ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మల్టిప్లికేషన్ ఉందా లేదా చూసుకోవాలి. సో మల్టిప్లికేషన్ అంటే ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్, అందులో మనం 1 ప్లస్ 1 ప్లస్ 1. తర్వాత ఇక్కడ -1 అనమాట, ఇది -1. ఓకే, అంటే అప్పుడు ఎంత అవుతుందండి? ఇది 2 అయిపోద్ది. సో 1 - 1 గెట్ క్యాన్సిల్. అప్పుడు ఎంత? ఇది 3n ప్లస్ 5, 3n ప్లస్ 5, 3n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే 3n ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 2 - 5 అంటే 3n ఈజ్ ఈక్వల్ టు -3. సో n వాల్యూ -1, n వాల్యూ -1. సో n వాల్యూ ఆన్సర్ -1. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్లో ఈ ప్రాబ్లమ్ని ఈజీగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇఫ్ determinant 0 cos x minus sin x. Next sin x 0 cos x. Next cos x sin x 0. Okay, is equal 1 minus a, next minus a 1 a, next a 1. Okay, a 1. Then a is equal, then a is equal, then a is equal dash, a is equal dash. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ హోల్ స్క్వేర్ అండి, హోల్ స్క్వేర్. మామూలుగా మనం ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసినట్లు సేమ్ దీన్ని కూడా మనం ఫస్ట్ దీన్ని మనం ఎల్హెచ్ఎస్ని ఎలా రాసుకోవచ్చు అండి? 0 cos x మైనస్ sin x. ఓకే, నెక్స్ట్ sin x, నెక్స్ట్ 0 cos x, నెక్స్ట్ cos x
నెక్స్ట్ సైన్ ఎక్స్, నెక్స్ట్ 0. ఓకే, హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ రాసుకోవచ్చు మల్టిప్లికేషన్, ఎక్స్ ఇంటూ ఎక్స్ లాగా. కాబట్టి 0 cos x minus sin x. Same again, sin x 0 cos x. Next cos x sin x 0. Okay, into same 0 cos x minus sin x. Next sin x 0 cos x. Next cos x sin x 0. మామూలు మల్టిప్లై చేసామండి మనకి. సపోజ్ మామూలు మల్టిప్లై చేసామనుకోండి, 0 ఇంటూ 0 0, కాస్ ఇంటూ సైన్ కాస్ సైన్, మైనస్ సైన్ ఇంటూ కాస్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఏమైంది? ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చింది. కానీ ఈక్వాలిటీ ఉండాలి కదా, ఈక్వాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ కాలం మల్టిప్లై చేశాను, ఏమవుతుందండి? 0 ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, తర్వాత మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఏముందండి? 0. కానీ ఇక్కడ 0 లేదుగా, 0 లేదు కదా. అంటే ఇప్పుడు ఈ విధంగా మనం మల్టిప్లై చేయలేము, ఈ విధంగా మల్టిప్లై చేయలేము. కానీ డిటర్మినెంట్లో ప్రాపర్టీ ఉంది, det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ det ఆఫ్ ఏ డాష్, det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ det ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ మ్యాట్రిక్స్ని అంటే సెకండ్ డిటర్మినెంట్ని ఎలా రాస్తానంటే నేను 0 cos x minus sin x. Next sin x 0 cos x, cos x sin x 0. ఓకే, ఇంటూ నేను ట్రాన్స్పోజ్ రాస్తాను. ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ రో కాస్త ఫస్ట్ కాలం 0 cos x మైనస్ సైన్ ఎక్స్, సెకండ్ రో కాస్త సెకండ్ కాలం సైన్ ఎక్స్ 0 cos x. నెక్స్ట్ థర్డ్ కాలం కాస్త థర్డ్ రో cos x sin x 0. అంటే ఇక్కడ det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ det ఆఫ్ ఏ డాష్. ఇక్కడ మనకి సిన్స్ det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ det ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, det ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అండి. det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ det ఆఫ్ ఏ ట్రాన్స్. ఇప్పుడు మల్టిప్లై చేసుకొని చూడండి, 0 ఇంటూ 0 0, కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1. ఈజీగా అయిపోయింది. కాబట్టి మనం ఏదే రాసుకోవచ్చు. నాకు ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి సింపుల్గా నేనేం చేస్తాను, ఏ వాల్యూ ఏదే రాసుకోవచ్చుగా. ఈ థర్డ్ ఎలిమెంట్ అంటే థర్డ్ ఎలిమెంట్ ఎలా వస్తుంది? R1 C3 అంతే కదా. సపోజ్ సెకండ్ ఎలిమెంట్ రావాలి ఏంటి? R1 C2. ఓకే, సపోజ్ ఇక్కడ రావాలి ఇదేంటి? థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అంతే, R3 C1. నీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాన్ని మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా మనకు కావాల్సింది ఏ కాబట్టి సింపుల్గా మనం ఈ ఏ కావాలి కాబట్టి ఏ అంటే మనకి ఏ పొజిషన్ అండి? A13 అంటే R1 ఇంటూ C3, R1 ఇంటూ C3 ఈక్వల్ ఎంత అండి? R1 ఇంటూ C3 అంటే 0 ఇంటూ కాస్ 0. ఓకే, మళ్ళా నెక్స్ట్ మనకి ఇక్కడ 0 ఇంటూ R3 తోటి R1 తోటి C3 అండి. సో 0 ఇంటూ కాస్ 0. ఓకే, నెక్స్ట్ కాస్ ఇంటూ సైన్ కాస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఓకే, వెరీ క్లియర్. 0 ఇంటూ 0 0 ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ తర్వాత మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 0
ఇక్కడ 0 అంటే ఏ వాల్యూ ఎంత అండి cos x sin x cos x sin x cos x sin x దాన్ని ఇంకా కొంతమంది sin 2 θ ఫార్ములా ఏంటండి 2 sin θ cos θ ఇక్కడ sin θ cos θ ఫార్ములా 1/2 sin 2 θ sin 2 θ ఫార్ములా sin 2 θ ఫార్ములా 2 sin θ cos θ అండి కాబట్టి sin θ cos θ ఫార్ములా ఏంటి 1/2 sin 2 θ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు అంటే sin x cos x sin x ఇంటూ cos x లేదు 1/2 ఇంటూ sin 2x 1/2 ఇంటూ sin 2x ఏ విధంగా ఇవ్వచ్చు ఆన్సర్ ఆప్షన్స్ మనకి దీన్ని ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు ఏ ఎలిమెంట్ కావాలి సపోజ్ ఇంకొక ఎలిమెంట్ మీకు చూపిస్తా సపోజ్ నాకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ కదా ఓకే ఇది ఎంత అండి ఈ ఏ పొజిషన్ ఏంటండి ఈ ఏ పొజిషన్ ఏంటి థర్డ్ రో ఫస్ట్ కాలం అంటే పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఎలా వస్తుంది ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై R3 ఇంటూ C1 అంతే కదా R3 ఇంటూ C1 ఇప్పుడు R3ని C1తో మల్టిప్లై చేయండి ఇది R3 అవునా ఇంటూ C1 కమాన్ టెల్ మీ R3 ఇంటూ C1 అంటే 0 ఇంటూ cos x 0 ఓకే తర్వాత sin x ఇంటూ cos x sin x cos x తర్వాత 0 ఇంటూ మైనస్ sin x 0 ఓకే సో అల్టిమేట్గా మనకి ఏమొచ్చిందండి sin x cos x సో దిస్ ఇస్ నథింగ్ బట్ 1/2 sin 2x 1/2 sin 2x కాబట్టి ఇక్కడ ఏంటంటే మామూలుగా చూసుకోవాలి డైరెక్ట్ మల్టిప్లై చేస్తే ఉపయోగం లేదండి ఇదే ఈ ప్రాబ్లం అందుకోసం ఈ ప్రాబ్లం మీకు ఇవ్వడానికి కారణం ఇక్కడ మామూలు మల్టిప్లై చేస్తే రాదు ఈక్వాలిటీ రావాలి కదా అది చూసుకోవాలి ఫస్ట్ సపోజ్ మామూలు వేసేసేయండి సపోజ్ ఒక ప్రాబ్లంలో కూడా మనకి ఎక్కడైనా వచ్చినట్లయితే ఫస్ట్ చూసుకోండి వెరిఫై చేసుకోండి వస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ చూసుకోండి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి రాలేదు ట్రాన్స్పోజ్ చేసుకోండి సింపుల్ ఎందుకంటే డిటర్మినెంట్ ప్రాపర్టీ మనకి డెట్ ఆఫ్ ఏ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ సో ఆ ప్రాపర్టీ ఉపయోగించుకోవచ్చు ఇంకోటి కూడా ఉందండి మీకు డెట్ ఆఫ్ ఏ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ డాష్ కాబట్టి మామూలు మ్యాట్రిసెస్ రో టు కాలం మీద రో టు రో కూడా చేసుకోవచ్చు కానీ అది కొత్తగా ఉంటుంది మీకు అది ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల మీకు అలవాటు లేదు కాబట్టి అలవాటు లేని చేయడం చాలా కష్టం మాకంటే అలవాటు కాబట్టి చేసేస్తున్నారు కానీ మీరు మామూలుగా మ్యాట్రిసెస్లో ఎలా మల్టిప్లై చేస్తారో అలాగే మల్టిప్లై చేసుకోండి సింపుల్ కాబట్టి ఆప్షన్స్ చూసే ముందు ఫస్ట్ రైట్ సైడ్ చూడండి ఒకసారి రైట్ సైడ్లో ఏముందో చూడండి ఫస్ట్ ఎలిమెంట్ అది రావాలి సో అది రావాలంటే దాన్ని మార్చుకోండి దేని మార్చి రెండో దాన్ని మార్చుకోండి ఫస్ట్ దాన్ని అప్లై చేసుకోండి ఓకే సో ఇది ప్రాబ్లం నెక్స్ట్ ఇఫ్ ద ఎంట్రీస్ ఇన్ ఏ if the entries the elements in a matrix if the entries in a 3/3 determinant 3/3 determinant or if the entries in a 3/3 determinant are either 0 or 1 then the greatest value of their determinants is so greatest value of the determinant మీరు ఎప్పుడైనా గమనించుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి 0 1 మనకు కావాల్సిన 3/3 సో గ్రేటెస్ట్ వాల్యూ కావాలంటే సింపుల్గా ఈ డయాగనల్ ఎలిమెంట్స్లో ఫిక్స్ చేసుకోండి 0 0 రిమైనింగ్ ఎలిమెంట్స్లో రిమైనింగ్ వాల్యూస్ ఉంచండి మ్యాక్సిమం వాల్యూస్ సపోజ్ నాకు 0 1 2 అనుకోండి దాని మ్యాక్సిమం వాల్యూ ఏంటి 2 సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 2 ఉంచుకోండి ఇక్కడ ఇబ్బంది లేదు
సో 3/3 మ్యాట్రిక్స్లో మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 0 1 ఉంది కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ సింపుల్గా మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. సో టు అబ్టైన్ ద మ్యాక్సిమం వాల్యూ మీన్స్ కీప్ ద 0 ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ అండ్ పుట్ ద రిమైనింగ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ ద రిమైనింగ్ ప్లేసెస్. నీకు ఇచ్చినటువంటి దానిలో ఏదైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో అంటే 0 కాకుండా 1 2 3 ఉందనుకోండి, 3 ఏర్పాటు చేసుకోండి, మ్యాక్సిమం వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ 0 నెక్స్ట్ -1 ఇంటూ 0 -1 ప్లస్ 1 ఇంటూ 1 - 0. సో 0 + 1 + 1. సో maximum value is 2. Maximum value of the determinant. Maximum value 2. ఓకే, ఈ విధంగా మనం maximum value ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. maximum value ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ if one of the roots of one of the roots of 3 5x 7x 7 x 5 3 3 5x 7x 7 x 5 3 is equal to 0 is -10. Then the other roots are, so options lo manaki 3, 7, option 2 4, 7, next 3, 9, fourth one 3, 4. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ఇన్ ద f(x) రూపంలో ఉంది కదా, అంటే కంపల్సరీగా -10 ఒక రూట్ అంటే x + 10 ఫ్యాక్టర్. కానీ ఇక్కడ గమనించినట్లయితే దీనిలో ఫస్ట్ మీరు x + 10 చూడండి చక్కగా. మనం ఇప్పుడు 3 5 x అండి, ఓకే 7 x 7 x 5 3 ఓకే ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా R1 ఇంప్లైస్ R1కి R2 R3 యాడ్ చేద్దాం. ఓకే, R1కి R2 R3 యాడ్ చేద్దాం. ఏమవుతుందండి ఇప్పుడు నేను ఎంతైంది, ఇది 10 + x. సో ఇది కూడా 10 + x, ఇది కూడా 10 + x. టోటల్గా ఈ R2 R3 మొత్తాన్ని యాడ్ చేస్తే 10 + x 10 + x 10 + x. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ 7 x 7 నెక్స్ట్ x 5 3 ఈజ్ ఈక్వల్ టు. సో గమనించినట్టు R1 మొత్తం 10 + x ఉందిగా, టేకింగ్ అవుట్ కామన్ ఫ్యాక్టర్ 10 + x ఫ్రమ్ R1, టేకింగ్ అవుట్ కామన్ ఫ్యాక్టర్ 10 + x ఫ్రమ్ R1 ఏమవుతుంది, ఇప్పుడు నీకు 10 + x కామన్ తీసాం. సో రిమైనింగ్ ఇక ఏమొస్తుంది 1 1 1 7 x 7 నెక్స్ట్ x 5 3 is equal to 0. Okay, therefore 10 + x is equal to 0 or this is equal to 0. So 10 + x is equal to 0 or 1 1 1 x 7 x 7 7 x 7 7 x 7 next x 5 3 is equal to 0. సో ఎలాగ ఇక్కడ ఇప్పుడు x వాల్యూ ఎంతండి -10 ఆర్ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి 1లు ఎక్కడ ఉన్నాయి చూసుకోండి, రోలో ఉంది. రోలో 1లు కనిపిస్తున్నప్పుడు if ones are in row means operate
కాలం ఆపరేషన్ చేసుకోండి. కాలం ఆపరేట్ చేసుకోండి. అంటే C1 మైనస్ C2 లేదా C2 మైనస్ C1 నీ ఇష్టం. C1 మైనస్ C2 లేదా C2 మైనస్ C1, C3 మైనస్ C2 జీరోలు అయిపోతాయి. ఈజీగా అయిపోతుంది. ఎక్స్పాన్షన్లో సపోజ్ ఈ రెండు జీరోలు ఉన్నాయి అనుకోండి, ఇంకా 1 ఇంటూ నేగా. అందుకోసం మన ఎక్స్పాన్షన్ ఈజీగా రావడానికి మనకి క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ మినిమైజ్ కావడానికి మనం ఆపరేట్ చేస్తాం. మామూలు చేసుకున్నాం అనుకోండి, చేసుకోవచ్చు. 1 ఇంటూ 3x మైనస్ 35 మైనస్ 1 ఇంటూ నెక్స్ట్ 21 మైనస్ 7x ఇలా కొంచెం ఎక్కువ అవుతుంది. అది ఆపరేట్ చేసామనుకోండి సింపుల్గా కొంచెం మినిమైజ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏ ఆపరేషన్ చేస్తున్నాడు మనం సింపుల్గా ఇక్కడ రోలో ఉన్నాయి కదా కాలం ఆపరేషన్. అంటే C2 మైనస్ C1, C2 ఇంప్లైజ్ C2 మైనస్ C1, అలాగే C3 ఇంప్లైజ్ C3 మైనస్ C2. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏ మార్గం లేదు, C1 మార్గం లేదు. C1 ఎక్కడ ఆపరేట్ చేయట్లేదు. మనం ఆపరేట్ చేస్తున్నాం ఓన్లీ C2 C3నే. C2ని ఏం చేస్తున్నాం, C2లోంచి C1 అంటే 1 మైనస్ 1 0, x మైనస్ 7, నెక్స్ట్ 5 మైనస్ x ఇది. నెక్స్ట్ ఇక్కడ C3 మైనస్ C1 ఎంత అండి, ఇది 0. నెక్స్ట్ ఇక్కడ 7 మైనస్ x. ఓకే, నెక్స్ట్ 3 మైనస్ 5 అంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో ఇప్పుడు చూడండి ఎక్స్పాన్షన్ ఎంత ఈజీ అయిపోయింది. ఇంకేముందండి 1 ఇంటూ ఇదే కదా దీని ఎక్స్పాన్షన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి 7 ఇంటూ 1 ఇంటూ దీని ఎక్స్పాన్షన్ సింపుల్గా 1 ఇంటూ మైనస్ 2x ప్లస్ 14. ఓకే, మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x ప్లస్ 14. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేయాలి కదా, కాబట్టి మైనస్ ఆఫ్ ఫస్ట్ 7తో మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 5 35, 7 ఇంటూ 5 35, 7 ఇంటూ మైనస్ x మైనస్ 7x. నెక్స్ట్ మైనస్ x ఇంటూ 5 మైనస్ 5x. నెక్స్ట్ మైనస్ x ఇంటూ మైనస్ x ప్లస్ x స్క్వేర్. ఇది మనకి ఓకే. రిమైనింగ్ అని కూడా జీరోనే కదా, మైనస్ 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 0. అది ఎక్స్పాన్షన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కానీ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్టు దగ్గర మిగిలిపోయింది మైనస్ 2x ప్లస్ 14. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఇంకా మిగిలిపోయినటువంటిది మైనస్ 35. ఓకే, ఇక్కడ ఈ రెండు గమనించినట్లయితే ఎంత అనేది మైనస్ 12x. సో మైనస్ ప్లస్ 12x. ఓకే, తర్వాత లాస్ట్ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. అంటే మిగిలిపోయినటువంటిది ఏంటంటే మనకి మైనస్ x స్క్వేర్. ఓకే, మైనస్ x స్క్వేర్. ఇక్కడ ఎంత అండి మైనస్ 2x ప్లస్ 12x అంటే ప్లస్ 10x. ఓకే, అలాగే ఇక్కడ ఎంత అండి మైనస్ 35 ప్లస్ 21 అంటే మైనస్ 35 ప్లస్ 14 అంటే ఎంత మైనస్ 21 ఈజ్ ఈక్వల్ 0. అంటే మైనస్ పెట్టి మల్టిప్లై చేసినట్టయితే x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ 0. సో ప్లస్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ ప్లస్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఆఫ్ ప్లస్ కాబట్టి ఫ్యాక్టర్స్ కడితే యాడ్ చేస్తే 10 రావాలి. బోత్ హ్యావ్ ద సేమ్ సైడ్. 7 3s మైనస్ 7 ఇంటూ మైనస్ 3 ప్లస్ 21. మైనస్ 7 మైనస్ 3 యాడ్ చేస్తే మైనస్ 10. కానీ ఫ్యాక్టర్స్ కూడా మనం చక్కగా 7 3s అనమాట. ఓకే, కాబట్టి డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు అండి. ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా ప్లస్ కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే both are the same sign అండి. సో డైరెక్ట్గా సో x మైనస్ 7 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి x ఈజ్ ఈక్వల్ 7 ఆర్ x ఈజ్ ఈక్వల్ 3. కాబట్టి ఆన్సరు 3,7. అదర్ టూ రూట్స్ ఆర్ 3,7. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ the roots of x a b 1. Next lambda x b 1. Next lambda mu x 1. Next lambda mu
నెక్స్ట్ వి నెక్స్ట్ 1 ఓకే is equal 0 or independent of first option lambda mu v. Next second option a comma b. Third option lambda u. Next lambda mu v. Okay, lambda mu v a comma b. Okay, fourth option 0 comma a. Fourth option 0 comma a అండి. సో ఇందాక నేను చెప్పినటువంటి దాన్ని ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ చాలా సీరియస్గా జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన డిటర్మెంట్ గమనించినట్లయితే ఇచ్చిన డిటర్మెంట్ ఏంటండి? ఎక్స్ ఏ బి 1. నెక్స్ట్ ల్యాండా ఎక్స్ బి 1. నెక్స్ట్ ల్యాండా మ్యూ ఎక్స్ 1. నెక్స్ట్ ల్యాండా మ్యూ వి 1 is equal 0. అంటే ఇక్కడ గమనించండి, దేనిలో ఉన్నాయి? 1లు కాలంలో ఉన్నాయి. ఇందాక రోలో ఉంటే కాలం ఆపరేషన్ చేస్తాం, అలాగే ఇప్పుడు కాలంలో ఉంటే ఏ ఆపరేషన్ చేస్తాం? రో ఆపరేషన్. సింపుల్. R1 మైనస్ R2, R2 మైనస్ R3, R3 మైనస్ R4. ఇన్ జనరల్గా మనకి 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చేసాం, కానీ దీనిలో 4/4 ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసుకుంటాం. ఓకే, కానీ ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనం ఏం ఆపరేట్ చేద్దామండి? R1 implies R1 minus R2. Okay, R1 implies R1 minus R2. R1 implies R1 minus R2. అలాగే R2 implies R2 minus R3. అలాగే R3 implies R3 minus R4. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి? ఇది R1 నుంచి చూడండి, R1 నుంచి R2 అంటే ఎంత? ఎక్స్ మైనస్ ల్యాండా ఏ మైనస్ ఎక్స్. ఇది 0, సో ఇది కూడా 0 అంతే కదా. చూడండి, బి మైనస్ బి క్యాన్సిల్, 1 మైనస్ 1 క్యాన్సిల్. నెక్స్ట్ ఈసారి R2 మైనస్ R3 ఎంత అండి? 0. ల్యాండా మైనస్ ల్యాండా 0. నెక్స్ట్ ఎక్స్ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ బి మైనస్ ఎక్స్, 1 మైనస్ 1 0. నెక్స్ట్ R3 మైనస్ R4, ల్యాండా మైనస్ ల్యాండా 0. నెక్స్ట్ మ్యూ మైనస్ మ్యూ 0. నెక్స్ట్ ఎక్స్ మైనస్ బి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో 0. సో మిగిలిపోయింది ల్యాండా మ్యూ వి 1 ఈజ్ ఈక్వల్ 0. చూసారా ఇక్కడ 0s ఉన్నాయి కదా. సింపుల్గా సేమ్ 3/3 ఎలా చేస్తాం అలా చేస్తాం. సో ఎక్స్పాండ్ బై C4. ఓకే, అంతే. ఈ ఎలిమెంట్ డిలీట్ చేసినట్టయితే ఇది డిటర్మినెంట్. సో ఇక్కడ ఎక్స్పాండ్ బై C4 అంటే ఏంటి? ఇక్కడ నీకు అంటే ప్లస్ మైనస్ అనమాట. కానీ ప్లస్ మైనస్ కాబట్టి -0 and something 0 plus 0 and something 0 minus 0 and something 0 plus 1 into remaining determinant ఏంటంటే ఇదే కదా. సో ఇది వేద్దాం. సో ఎక్స్ మైనస్ ల్యాండా ఏ మైనస్ ఎక్స్, నెక్స్ట్ 0. ఓకే, నెక్స్ట్ 0 ఎక్స్ మైనస్ మ్యూ బి మైనస్ ఎక్స్. నెక్స్ట్ 0 ఎక్స్ మైనస్ మ్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చుగా సింపుల్గా. ఇక్కడ చూసుకోండి ఏంటి? ఎక్స్పాండ్ బై C1 లేదా R3 ఏదైనా వేసుకోవచ్చు. ఎక్స్పాండ్ బై C1 ఏమవుతుందండి? ఇదే కదా మనకి ఏంటి? సో ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఇదే కదా. సో ఇక్కడ మనం సింపుల్గా ఎక్స్పాండ్ బై C1 అంటే ఏమవుతుందండి? ఎక్స్పాండ్ బై C1 నీకు ఎక్స్ మైనస్ ల్యాండా
ఎక్స్ మైనస్ ల్యాండా ఇంటూ ఇదే కదా నీకు ఈ ఎలిమెంటు ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని కాలం డిలీట్ చేసినట్టయితే ఏమొస్తుంది నీకు వచ్చేటువంటిది ఇక నీకు ఇది ఎక్స్ మైనస్ మ్యూ ఇంటూ ఓకే. ఇక్కడ గమనించినట్లయితే ఈ రోని కాలం డిలీట్ చేసినట్టయితే వచ్చేటువంటి ఇవ్వండి ఎక్స్ మైనస్ మ్యూ ఇంటూ ఎక్స్ మైనస్ వి, ఇటు చూసినట్టయితే -0 అదేగా. నెక్స్ట్ -0 + 0 ఈజ్ ఈక్వల్ 0 ఓకే. సో ఇక్కడ గమనించినట్టు వచ్చే వాల్యూస్ ఏమొచ్చినాయి ఇక నీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మూడే కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ల్యాండా ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వి. అంటే వచ్చేటువంటి వాల్యూస్ ఏమొచ్చినాయి వీటి వచ్చినాయి. అంటే ఎక్స్ యొక్క వాల్యూ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ ఆఫ్ ఏంటి మనకి ల్యాండా మ్యూ ఆర్ వి, ఈ మూడు వాల్యూస్. అంటే ఇక్కడ అడిగింది ఏంటి ఇండిపెండెంట్ ఆఫ్ అది డిపెండెంట్ అంటే ఇదండి ఆన్సర్. డిపెండెంట్ అంటే ఇది, ఇండిపెండెంట్ దీనిలో ఏమి లేవండి ఏబీ లేవు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ ఏబి. చూసారా ఈ క్వశ్చన్ రెండు విధాలు అడుగుతాడు. ఒకటి ఇండిపెండెంట్ ఆఫ్ అంటే దీనిలో ఏమి రాలేదు మనకి ఎక్స్ యొక్క వాల్యూ సపోజ్ 1 2 3 అన్నారు. సో ఎక్స్ వాల్యూ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది అన్నోన్ కాబట్టి సో ఇక్కడ దీనిలో ఏ కామా బీలు కాబట్టి దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ద రూట్స్ ఆఫ్ దిస్ వన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ కామా బి. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట ప్రాబ్లం. అంటే 4/4 డిటర్మినెంట్ ఇప్పటివరకు మీకు రాలేదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఓకే. నెక్స్ట్ ఇఫ్ గ్రేటెస్ట్ స్టెప్ ఎక్స్, ఇఫ్ స్టెప్ denotes the greatest integer, the greatest integer less than or equal to the real number under consideration and -1 less than equal to x less than 0. Next 0 less than equal to y less than 1. Next 1 less than equal to z less than 2. Then the value of step of x plus 1, next step of y, next step of z. Yes, step of x, step of y plus 1, next to step of z. Next here step of x, here step of y, next step of z plus 1 is equal to. ఇక్కడ ఫస్ట్ ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏంటి? ఇక్కడ సపోజ్ మనకి 1.5 ఉందనుకోండి ఈక్వల్ టు 1 ఓకే, 1.9 ఉందనుకోండి ఈక్వల్ టు 1. సో ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ మనం ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి. సో ఎక్స్ యొక్క వాల్యూ ఏంటంటే ఇప్పుడు -1 లెస్ దాన్ ఈక్వల్ టు, సో స్టెప్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత -1, అలాగే స్టెప్ ఆఫ్ వై వాల్యూ 0, స్టెప్ ఆఫ్ జెడ్ వాల్యూ మనకి 1. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆ వాల్యూస్ ఏంటో ఇక్కడ రాద్దాం.
-1 లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 0 అంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1 ఫస్ట్ ఇది వాల్యూస్. సో నెక్స్ట్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు వై లెస్ దాన్ 1 అంటే స్టెప్ ఆఫ్ వై వాల్యూ 0. నెక్స్ట్ ఈసారి జెడ్ ఎట్ వాల్యూ 1 లెస్ దాన్ ఈక్వల్ టు జెడ్ లెస్ దాన్ 2 అంటే ఇంటిజర్ ఫంక్షన్లో మెయిన్గా మీరు గమనించాల్సింది ఈ వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలండి. ఓకే, సో స్టెప్ ఎక్స్ వాల్యూ -1, నెక్స్ట్ స్టెప్ వై వాల్యూ 0, స్టెప్ జెడ్ వాల్యూ 1. ఓకే, అంటే ఇప్పుడు ఈ డిటర్మినెంట్ అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు నీకు ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ఎంత అంటే -1, -1 + 1 ఎంత 0, -1 + 1 0. ఓకే, స్టెప్ వై వాల్యూ ఎంత 0. ఓకే, స్టెప్ జెడ్ వాల్యూ 1. ఓకే, అంతే కదా. ఇప్పుడు స్టెప్ ఎక్స్ ఎంత అండి -1, స్టెప్ వై ఎంత 0, 0 + 1 1 అండి. నెక్స్ట్ స్టెప్ జెడ్ వాల్యూ ఏంటి 1 అండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత అండి -1. ఓకే, స్టెప్ వై వాల్యూ 0, స్టెప్ జెడ్ +1 అంటే 2 అండి. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎంత వస్తుంది నీకు? సింపుల్, ఎక్స్పాండ్ బై R1 మనం ఎక్స్పాండ్ చేస్తాం ఎందుకంటే ఈజీగా ఉంటాను కదా. ఎక్స్పాండ్ బై R1 అంటే జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోద్ది, అంతే, ఇంకేం లేదు. వేరే తీసుకుంటే 4-5 మల్టిప్లికేషన్ చేసుకోవాలి అవసరమా? కానీ ఈజీగా చూడండి, 0 × సంథింగ్ 0, -0 × సంథింగ్ 0 +1 ఏంటి ఈజీ అయిపోద్ది. అందువల్ల ఎప్పుడు సాధ్యమంటారో కనీసం 2 జీరోస్ వచ్చేట్టు చూసుకోండి, ఈజీగా అయిపోద్ది. మనం ఏంటి వీ హ్యావ్ టు మినిమైజ్ ద టైం ఫ్యాక్టర్. అది ఆ టైం రెడ్యూస్ చేసుకోవాలి, మినిమైజ్ చేసుకోవాలి. అందుకోసం సాధ్యమంతా 2 జీరోస్ నేను అయిపోద్ది డిటర్మినెంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి 1 ఏంటి ఎంత అవుతుంది? ఇది 0 + 1 ఈక్వల్ ఎంత అండి 1. అంటే 1 దేనికి వచ్చింది? స్టెప్ జెడ్. కాబట్టి ఈ డిటర్మినెంట్ యొక్క వాల్యూ మనకి స్టెప్ ఆఫ్ జెడ్ అని. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ 1 వచ్చినటువంటి వాల్యూ మనకి స్టెప్ జెడ్. కాబట్టి ఆన్సరు స్టెప్ ఆఫ్ జెడ్. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా మనకు వస్తాయి. ఓకే, సో ఈరోజు నేను మీకు ఏవైతే ఈ వీడియోలో రిలీజ్ చేశానో అవి మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా మరికొన్ని వీడియోస్లో ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అని మీకు వివరించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీటిని ఇతరులకు కూడా పంపించడం చేయండి, ఎందుకంటే ఇవి ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి చక్కగా షేర్ చేయండి. అలాగే మీకు ఇష్టం అయినట్లయితే ఈ వీడియో మీకు ఇష్టపడినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని మీరు కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నేను రూపొందించేటువంటి ప్రతి వీడియో మీకు రావాలంటే పక్కన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.